ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మహిళా మండలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా పర్సోనిక్స్ క్లినిక్స్ తరపు నుంచి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి అంటే ఉమెన్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కనుక ఎదగటం కనుక జరిగితే అదే ఉమెన్ ఎంపవర్మెంట్. ఏదో ఒక ఆర్థికంగా ఎదగటం, సామాజికంగా పైకి రావటం, కుటుంబ పరంగా బాధ్యతలు మాత్రమే స్వీకరించడం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రాదు. ప్రతి రంగంలోనూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి. ఆల్రెడీ ఎన్నో యుగాల నుంచి మనలో మార్పులు చెందుతూ వచ్చిన తరుణంలో చాలా వరకు ఉమెన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. కానీ ఇంకా కూడా ఉమెన్ ఇంకా వెనకబడే ఉంటుంది, వెనకగానే చూడటం జరుగుతుంది సొసైటీలో. అసలు ఈ ఉమెన్ ఎక్కడి నుంచి, మొదటి నుంచి కూడా మన సమాజం నిర్మించినప్పటి నుంచి కూడా ఉమెన్ నిజంగానే వెనకబడి ఉందా, లేదా కొన్ని వర్గాల వారు ఉమెన్ని అణిచివేయడం జరిగిందా అనేది కనుక మనం ఒకసారి కూలంకషంగా కనుక పరిశీలిస్తే సింధు నాగరికత కాలంలో కానీ, అంతకంటే ముందు యుగాలలో కానీ, తర్వాత యుగాలలో కానీ స్త్రీకి ఒక పెద్దపీట వేశారు సొసైటీలో. స్త్రీని పూజించటం, స్త్రీ మూర్తిని గౌరవించటం అనేది మనం చూస్తూ ఉంటాం. మనకి ప్రవహించే నదుల పేర్లు కానివ్వండి, అన్నిటి పేరు కూడా గోదావరి, గంగా, యమున అనేది ఆడవారి పేర్లతోనే పిలవటం జరిగింది. స్త్రీకి అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. పూర్వకాలంలో రిషికలు అని ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో పురుషులు ఎలా అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువుకోవటానికి ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా ఒక స్త్రీ కూడా చదువుకోవటానికి వెళ్ళి ఒక రిషిక లాగా ఉండేవాళ్ళు. ఆ రిషికలు ఆ రోజుల్లో వేదాలు వల్లించేవాళ్ళు, అన్నీ కూడా విద్యలు నేర్చుకునేవాళ్ళు, పురుషులతో పాటు సమానంగానే ఉండేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే స్త్రీ మానసికంగా చాలా బలవంతురాలు, పురుషుడు శారీరక బలవంతుడు. దానివల్ల పురుషుడు ఎక్కువ వర్క్ చేస్తున్నాడని చెప్పేసి స్త్రీకి కొంచెం తక్కువ వర్క్ ఇవ్వటం అనేది మెల్లమెల్లగా జరిగింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని రాజ్యాలలోనూ నస్త్రీ స్వాతంత్రం అనర్హసి పున్నమో నరకత్ర ఇది పుత్ర అనేటువంటి ఒక నినాదాన్ని సొసైటీలోకి తీసుకొచ్చి స్త్రీ స్వాతంత్రానికి అనర్హురాలు అని, పున్నామో నరకత్ర ఇది పుత్ర అంటే పురుషుడు పుడితేనే, కొడుకు పుడితేనే మనల్ని పున్నామ నరకం నుంచి కాపాడేవాడనేది ఒక నినాదాన్ని తీసుకొచ్చి శారీరకంగా బలవంతులైనటువంటి పురుషులు కొంతమంది చేసినటువంటి పని వలన స్త్రీ మెల్లమెల్లగా బయట సొసైటీ నుంచి ఇంటి వరకు మాత్రమే కనుమరుగవటం మొదలైంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఆ రోజు సొసైటీలో వాళ్ళంతా కూడా దానికి అలవాటు పడటం మొదలుపెట్టారు. అదే టైంలో మన దేశాన్ని, మన రాజ్యాలని మొఘల్ చక్రవర్తులు లాంటి ముస్లిం వాళ్ళు దండయాత్రలు చేసి ఆడపిల్లల్ని అపహరించటం, ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి మానభంగాలు చేయటం, అలాంటి పరిస్థితుల్లో ఈ నినాదాలు రావటం, అట్ ద సేమ్ టైం సొసైటీలో ఇటువంటి అకృత్యాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో పేరెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమాజ పెద్దలు కావచ్చు, స్త్రీని వెనక్కి మెల్లమెల్లగా ఇంటి వరకే పరిమితం చేయటం జరిగింది. మరి అలాంటి స్త్రీ ఎన్నో సంవత్సరాలు పోరాడి ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్మోస్ట్ అవకాశాల్లోనూ మేము సగం అనుకుంటూ ఆకాశాన్ని అంటిన హర్మ్యాలను నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా మిసైల్స్ని వాడటంలో కూడా మేధాశక్తిని ఉపయోగించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా సొసైటీలో కొన్ని ప్రాంతాలలో కావచ్చు, కొంతమంది మనస్తత్వాల వలన మనుషుల్లో కావచ్చు, స్త్రీకి ఇవ్వవలసినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని నేటికి కూడా మనం నోచుకోలేకపోతున్నాం. మన రాష్ట్రపతి, మన దేశంలో తొలి మహిళగా ఉన్నటువంటి స్త్రీ ఉన్నప్పటికీ కూడా బయట సొసైటీ చూస్తే నిజంగానే స్త్రీకి అంత అత్యున్నతమైన స్థానాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా అంటే బయటికి వచ్చి మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, కేవలం మాటల వరకే పరిమితం చేస్తున్నారే కానీ చేతుల వరకు రావటం లేదు. దీనివల్ల మేము సైతం అంటూ ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తామన్న విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా
ఈరోజు తమ తమ కళలను కావచ్చు, అదేవిధంగా తమ యొక్క పనుల వలన కావచ్చు, తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని దానికోసం ఫైటింగ్ చేయటం జరుగుతుంది. చాలా సక్సెస్ అయినప్పటికీ కూడా ఇంకా సొసైటీలో ఇంకా అణగారిన మనిషిలాగానే చూడటం, అణగారిన దీనిలాగానే మనం ప్రతిబింబించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా సరే, ఇది 2025, ఇప్పటికైనా సరే అందరిలోనూ మార్పు రావాలి. ఆడపిల్ల పుట్టగానే అమ్మో ఆడపిల్ల అనుకోకుండా ఆడపిల్ల పుట్టింది అని సంతోషం వ్యక్తపరుస్తూ ఇంట్లో సమానంగా అబ్బాయిలతో పాటు ఈక్వల్గా వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇస్తూ, వాళ్ళకంటూ వాళ్ళ వ్యక్తిత్వాలని గౌరవిస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి కనుక తీసుకువెళ్తే, మనం మొదటగా చెప్పుకున్నట్టుగా స్త్రీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తే కనుక మనం ఇప్పటికే భారతదేశాన్ని చాలా ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక దేశంగా చూస్తున్నాం. ఈ విషయంలో కూడా ఇంకా ముందుగా ఉంటే కనుక ఖచ్చితంగా భారతదేశం మరో మహోన్నతమైనటువంటి దేశంగా వెలుగొందుతుందని చెప్పేసి మనం అందరం కూడా కోరుకోవచ్చు. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఆల్ ద ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పర్సోనిక్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.